ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి శ్రావణ మాసము ప్రారంభమవుతుంది. ఈ శ్రావణ మాసము గురువారం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రధానంగా లక్ష్మీవారం అంటూ ఉంటారు. అంటే గురుబలం ఉంటుంది, లక్ష్మీ బలం కూడా ఉండే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఈ శ్రావణ మాసంలోని ప్రధానంగానే వరలక్ష్మి పూజ చేసుకోవడము, అలాగే విష్ణు ఆలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకోవడము. శ్రవణ అంటేనే శ్రవణము అంటే ఎవరైనా గురువులు పురాణాలు అలాంటివన్నీ దైవ సంబంధితమైనటువంటి కథలు చెప్తూ ఉన్నప్పుడు, పురాణం చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినడం కానీ, లేదా చదువుకోవడం కానీ, లేదా డివోషనల్ ప్రోగ్రామ్స్లోని పార్టిసిపేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ప్రధానంగా ఇంట్లోనే ఎవరో ఒకళ్ళు ప్రతిరోజు ఒక్కొక్క ఆవునీయ దీపాన్ని వెలిగించుకోవడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతూ ఉంటుంది. ఈ శ్రావణ మాసము చాలా గొప్పది. ఇంతే కూడా కాకుండా శ్రావణంలోని గంగాదేవి అనుగ్రహం కూడా అత్యంత పుష్కలంగా ఉంటుందంటూ ఉంటారు. అందుకే వర్షాలు, గంగలు పొంగడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రధానంగా ఈ ఒక్క శ్రావణంని ఇలా గడపడం వల్ల మీ ఇంట్లోని కొంత ఫైనాన్షియల్గా బాగుండడము, ఒక్కొక్కసారి డివోషనాలిటీ ఎప్పుడు కూడా చేసిన పూజ, చదివిన మంత్రము, వెళ్ళినటువంటి యాత్ర ఎప్పుడు వ్యర్థం అవ్వదని పండితోత్తములు చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇవన్నీ కూడా ఫాలోఅప్ చేయడానికి ప్రయత్నం చేయండి, మంచి జరుగుతుంది. అమ్మవారి మంత్రాలు ఎన్నో ఉంటాయి, లక్ష్మీదేవి మంత్రాలు. చక్కగా మంత్రాలు సాయంకాలము సదా విష్ణు స్వరూపం నమో నమః అంటారు. అందువల్ల సాయంకాలం ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది కాబట్టి ఫాలోఅప్ చేస్తూ ఉండండి, మంచిదండి. ఓం నమ శివాయ నమః.